హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. సమ్మర్ సీజన్ ఉండడం వల్ల నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి నేను రెస్ట్ ఇచ్చేసాను. ఈరోజు ఫించెస్కి కూడా రెస్ట్ ఇచ్చాను. వాటి యొక్క బ్రీడింగ్ బాక్సెస్ ఈరోజు తీసేసాను. పోయిన మంత్లో రంజాన్ ఉండడం వల్ల నేను చాలా బిజీగా ఉండే, అందుకోసం ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూడలేదు, వాటి యొక్క బ్రీడింగ్ బాక్సెస్ కూడా తీయలేదు. చాలా రోజుల నుంచి ఫించెస్ యొక్క చిక్స్ బయటికి వస్తలేవు అని ఈరోజు వాటి యొక్క బ్రీడింగ్ బాక్సెస్ మరియు బాస్కెట్ చూశాను. అన్ని బాస్కెట్లో మరియు బాక్సెస్లో ఎగ్స్ అయితే ఉన్నాయి, కానీ అవి అన్నీ అన్ఫర్టైల్ అయిపోయినాయి వేడి ఎక్కువగా ఉండడం వల్ల. అందుకోసం నేను ఈరోజు ఫించెస్ కాలంలోకి వెళ్ళి మొత్తం 21 బ్రీడింగ్ బాస్కెట్లు మొత్తం తీసేసాను. ఇంకా అన్ని బ్రీడింగ్ పేర్స్కి ఈరోజు రెస్ట్ ఇచ్చాను. చూడండి, ఇందులో మొత్తం బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి ఫించెసి. లేకపోతే బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉండడం వల్ల చిక్స్ ఒకటి రెండు డైలీ ఇలా బయటికి వస్తుండే. చాలా రోజుల నుంచి చిక్స్ అనేవి బయటికి వస్తలేవు అని చూశాను. అందుకోసం మీరు మొత్తం బాక్సెస్ చూస్తే అన్ని బాక్స్లో ఎగ్స్ అయితే ఉన్నాయి, కానీ అన్నీ చూడండి ఇన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి. అందుకోసం నేను మీకు చెప్తుంటాను, సమ్మర్ సీజన్లో మన బర్డ్స్తో మనం బ్రీడింగ్ తీసుకోకూడదు అని. ఇదిగోండి, దీనిలో మొత్తం 5 ఎగ్స్ ఈ బాస్కెట్లో ఉన్నాయి. చూడండి, ఇవి కూడా అన్ఫర్టైల్ అయిపోయిన ఎగ్స్. చూడండి, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ బాస్కెట్లో కూడా ఎగ్స్ ఉన్నాయి. అన్ని బాస్కెట్లో ఎగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాస్కెట్లో 5 ఉన్నాయి, ఒక్కొక్క బాస్కెట్లో 10 వరకు కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎగ్స్ అనేవి ఫర్టైల్ అయితే అవి చాలా వైట్గా కనిపిస్తాయి. ఇవి అన్ని ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయిపోయినాయి. కొన్ని ఎగ్స్ అయితే ఫీమేల్ కూడా బయటికి పాడేసాయి. ఇది కూడా ఇలా బాస్కెట్ సైడ్కుల్లో కూడా కొన్ని ఎగ్స్ వచ్చేసాయి. ఎందుకంటే అవి ఫీమేల్ ఏం చేస్తాయండి, ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయితే వాళ్ళకు తెలిసిపోతాయి. అందుకోసం అవి బయటికి పాడేస్తాయి, ఇలా దొబ్బేస్తాయి ఎగ్స్ని. ఇదిగోండి, దీనిలో చాలా వరకు ఎగ్స్ ఉన్నాయి. చూడండి, దగ్గర 20 పైననే దీనిలో ఎగ్స్ ఉన్నాయి. ఈ బాస్కెట్లో చూడండి, అన్నీ అన్ఫర్టైల్ అయిపోయి ఎగ్స్ పోయినాయి. అందుకోసం నేను ఈరోజు ఫించెస్ కూడా రెస్ట్ ఇస్తున్నాను. ఒక 2 months రెస్ట్ ఇస్తాను. ఆ తర్వాత అవి కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి నెక్స్ట్ సీజన్లో. ఇది కూడా దీనిలో చూడండి, దీనిలో మొత్తం 7 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో ఇలా ఒకవేళ నేను బాస్కెట్ తీయకపోతే ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేస్తూనే ఉంటాయి. దానివల్ల ఫీమేల్ చాలా వీక్ అయిపోతాయి. ఆ తర్వాత అవి తొందరగానే ఎక్స్పైర్ అయిపోతాయి ఫీమేల్స్. అందుకోసం నేను వాటికి కూడా ఫించెస్ కూడా రెస్ట్ ఇచ్చేసాను. జావా స్పారోను కూడా నేను ఒక రెస్ట్ ఇస్తాను. ఒక 2-3 డేస్లో వాటికి కూడా బ్రీడింగ్ బాక్సెస్ కుండలు తీసేస్తాను. ఎందుకంటే వాటి యొక్క ఎగ్స్ అనేవి కూడా అన్ఫర్టైల్ అయిపోయినాయి వేడి ఎక్కువగా ఉండడం వల్ల. ఇదిగోండి, మొత్తం 13 బాస్కెట్స్ ఉన్నాయి, మిగిలిన బాక్సెస్ ఉన్నాయి. మొత్తం బాక్సెస్లో కూడా ఎగ్స్ ఉన్నాయి, బాస్కెట్లో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇవి ఎగ్స్ మీకు బయటికి తీసి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఫించెస్ ఈ రోజు నుంచి అవి ఫ్రీ అయిపోయినాయి. వాటి యొక్క బ్రీడింగ్ బాస్కెట్ తీసేసాను. ఇవి చాలా తొందరగా రికవర్ అయిపోతాయి. నెక్స్ట్ బ్రీడింగ్ సీజన్లో ఇవి చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి. ఇప్పుడు ఒక 2 months ఫించెస్ కూడా రెస్ట్ ఇచ్చాను. ఇవి జావా స్పారో కుండలు ఉన్నాయి, వాటి కూడా తీసేస్తాను. ఎందుకంటే దీనిలో కూడా చిక్స్ అనేవి బయటికి వచ్చేసాయి. ఇక్కడ బజ్జీస్ కాదని మీకు తెలిసిందే. దీనిలో కూడా ముందుగానే ఒక 1 month ముందే దీనిలోకి వెళ్ళి మొత్తం కుండలు తీసేసాను. బజ్జీస్ కాదులోకి వెళ్ళి నేను ఇక్కడ నా ఆఫ్రికన్ లవర్స్ కాదని వాటి కూడా చూడండి బ్రీడింగ్ కుండలు మొత్తం తీసాను. ఆఫ్రికన్ కూడా ఇక్కడ కాక్టైల్ కాదని ఉన్నది. కాక్టైల్కి కూడా నేను కొన్ని చిక్స్ అనేవి బయటికి వచ్చేసాయి. వాటి కూడా నేను సపరేట్ చేస్తాను. వాటి బ్రీడింగ్ బాక్స్ తీసేస్తాను వాటికి కూడా. ఇదిగోండి, మొత్తం దీనిలో జావా స్పారో మరియు కాక్టైల్, బజ్జీస్, ఆఫ్రికన్ లవర్స్ అన్నిటికీ దీనిని రిలీజ్ చేస్తాను. ఒక 2-3 డేస్ తర్వాత నేను జావాని కూడా కాక్టైల్ని కూడా మొత్తం తీసేసి దీనిలో వేసేస్తాను. మొత్తం ఒకటే కథను ఉంచుతాను బ్రీడింగ్ సీజన్ వచ్చే వరకు. అన్ని బర్డ్స్కి ఒకటే, కానీ ఫించెస్ సపరేట్గానే ఉంచుతాను. ఫించెస్ చాలా స్మాల్ బర్డ్స్, అది వేరే బర్డ్స్ తొందరగానే వాటికి చంపేస్తాయి. ఇప్పుడు మీకు దీనిలోకి వెళ్ళే ఎగ్స్ మొత్తం తీసి చూపిస్తాను. చాలా ఎగ్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, దగ్గర 100 వరకు ఎగ్స్ ఉన్నాయి. దీనిలో ఒక చిక్స్ కూడా చూడండి చనిపోయి చూడండి, ఇలా ఎండిపోయింది చూడండి. మొత్తం ఎగ్స్ చూడండి, 100 వరకు ఎగ్స్ మొత్తం అన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి. ఒకవేళ అదే ఇప్పుడు సమ్మర్ సీజన్ లేకపోతే, ఒకవేళ ఇదే వింటర్ సీజన్ ఉంటే మొత్తం దీనిలోకి వెళ్ళి చిక్స్ అనేవి బయటికి వస్తుండే. 100 ఎగ్స్కి వెళ్ళి ఒక 70 వరకు అయినా చిక్స్ బయటికి వస్తుండే. కానీ సమ్మర్ సీజన్ ఉండడం వల్ల చూడండి మొత్తం ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయిపోయినాయి. మొత్తం 100 వరకు ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మొత్తం బాస్కెట్ తీసేసాను. మొత్తం బాస్కెట్లోకి వెళ్ళి ఎగ్స్ తీసేసాను. చూడండి, కొన్ని ఎగ్స్ ఇంకా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వెళ్ళి ఇంకా నేను ఫించెస్కి
ఒక కొత్త కాలం షిఫ్ట్ చేస్తాను. వాటి కోసం కొత్త బ్రీడింగ్ బాక్స్ కూడా తీసుకొని వస్తాను ఫించెస్ కోసం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫించెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి, ఎక్కువ పేర్స్ ఉన్నాయి. ముందు నా దగ్గర ఫించెస్ అయితే ఒక 2 పేర్స్ నేను ఫించెస్ని తీసుకొని వచ్చాను. వాటితో నేను బ్రీడింగ్ తీసుకొని చాలా వరకు అయితే ఫించెస్ నేను సేల్ కూడా చేశాను. ఇదిగోండి మొత్తం ఈ బాక్స్ అయితే కూడా మొత్తం ఎగ్స్ నేను తీసేశాను. ఒక 2 పేర్ ఫించెస్తో నేను ఇన్ని ఫించెస్ చేసాను చూడండి. చాలా వరకు నేను సేల్ చేశాను. ఇప్పుడు నేను వాటిని ఒక కొత్త కాలం షిఫ్ట్ చేస్తాను. ఇంకా కొత్త బాక్సెస్ కూడా తీసుకుని వస్తాను. ఎందుకంటే పేర్స్ ఇప్పుడు ఎక్కువగా అయిపోయినాయి. ఈ బాస్కెట్లు కూడా వాటికి అంతగా సెట్ కాలేదు బాస్కెట్లు. అందుకోసం ఒక న్యూ బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి, ఒక కొత్త కుండలు కూడా చేపిస్తాను ఫించెస్ కోసం. ఆ తర్వాత అవి నెక్స్ట్ సీజన్లో కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఫించెస్ చాలా ఫాస్ట్గా బ్రీడింగ్ చేస్తాయి. అవి చాలా తొందరగా పేరింగ్ కూడా చేసుకుంటాయి. ఇంకా ఫాస్ట్గా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా చాలా ఎగ్స్ ఇస్తాయి ఫించెస్. అవి ఒక్కొక్క ఫించెస్ నా దగ్గర 10 వరకు కూడా ఎగ్స్ వేస్తాయి. అవి ఇంకా చాలా చిక్స్ని చాలా మంచిగానే అవి ఫీడింగ్ చేపిస్తాయి. చాలా మంచిగా పెంచుతాయి ఫించెస్ చిక్స్ని. ఫించెస్ సేమ్ బడ్జెస్ లెక్క, కానీ బడ్జెస్ కన్నా ఎక్కువగా ఫాస్ట్గా బ్రీడింగ్ ఫించెస్ చేస్తాయి. చూడండి మొత్తం 100 ఎగ్స్ చూడండి మొత్తం దీనిలో ఉన్నాయి. అన్ని ఎగ్స్ చూడండి. ఒకటి కలర్ చూడండి. ఎగ్స్ ఎక్కువ శాతం దానిలో రెడ్ కలర్ మరియు బ్లాక్లా మారిపోయినాయి. ఒకవేళ అవే ఎగ్స్ అనేవి పట్టాలు అయితే మంచిగా ఉంటే ఎగ్స్ అనేవి మొత్తం వైట్ కలర్లో మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఇవి మొత్తం ఎగ్స్ చూడండి మీరు, మొత్తం రెడ్ కలర్లో మరి బ్లాక్ కలర్లో అయిపోయినాయి. కొన్ని ఎగ్స్ అవి కూడా దానిలో పలిగిపోయినాయి చూడండి. ఇలా మొత్తం ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ మీకు ఫించెస్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. వచ్చే సీజన్లో చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రెస్ట్ ఇచ్చేస్తాను ఫించెస్కి కూడా. అవి ఒక 2 మంత్స్లో చాలా మంచిగా రికవర్ అయిపోతాయి అన్ని మేల్ అండ్ ఫీమేల్. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.